రికార్డ్ కూడా చేస్తాను, రికార్డ్ పెడతాను. ఓకే, సో if two or more elements are connected together, it is network. If a network is containing any closed path, it is circuit. Okay, so I'm recording this session and I will send the link also. Okay. And define the following terms. Resistor అంటే ఏంటి? Resistors. Symbol of this one is resistor is this one. Okay, and now it allows the flow of current. It opposes the flow of current. It opposes the flow of current. నార్మల్ గా ఎలక్ట్రాన్ అనేది ఇలా మూవ్ అవుతుంది అనుకో, ఇది అపోజ్, ఎలక్ట్రాన్ ఫ్లో ని ఇది అపోజ్ చేస్తుంది. రెసిస్టెన్స్ మీన్స్ ఇట్ అపోజింగ్. ఓకే, కరెంట్ ని అపోజ్ చేస్తే దాన్నే మనం రెసిస్టెన్స్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ డినోటెడ్ బై ద ఆర్. దీని యొక్క యూనిట్స్ ఓమ్స్. ఓమ్స్. ఇండక్టర్. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, రెసిస్టర్ అంటే ఇదే, అంటే నువ్వు రిప్రజెంట్ చేసేది ఈ మాదిరిగా రిప్రజెంట్ చేస్తావు. బట్ మనకు రియల్ టైంలో ఒక వైర్ ఉంది. ఈవెన్ హ్యూమన్ బాడీ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఏ 1 kilo ohm ఆఫ్ రెసిస్టెన్స్. మన బాడీ ఉంది కదా, ఈవెన్ మన బాడీకి కూడా 1 kilo ohm రెసిస్టెన్స్ ఉంటుంది. నువ్వు ఒక వుడ్ తీసుకుంటే వుడ్కి ఎక్కువ ఉంటుంది, అంటే ఇన్సులేటర్స్ కి రెసిస్టెన్స్ ఎక్కువ, కరెంట్ ఫ్లో అవ్వదు కదా. కాపర్, అల్యూమినియం, ఏ మెటాలిక్ బాడీ తీసుకున్నా, ఈ యూనివర్స్ లో ఏం తీసుకున్నా దాంట్లో కంపల్సరీ రెసిస్టెన్స్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇండక్టర్ అంటే ఏం లేదు, ఒక కాయిల్, ఒక వైర్ ఉంది, ఒక కాపర్ వైర్ ఉంది. ఆ కాపర్ వైర్ కి నువ్వు ఒక ఇలా చుట్టేస్తే దాన్ని ఇండక్టర్. దాన్ని మన ఫ్యాన్ లో యూజ్ చేస్తున్న వైండింగ్ ఉందా, it is having a behavior of inductance. ఇక్కడ ఇండక్టర్ అంటే ఏం లేదమ్మా, ఒక వైర్ ని నువ్వు ఇలా చుట్టి ఉంచుతున్నావు. చుట్టి ఉంచడం వల్ల యూజ్ ఏంటంటే, ఇక్కడ నీకు ఒక స్ట్రెయిట్ కండక్టర్ ఉంది, దీంట్లో నుంచి నువ్వు ఎప్పుడైతే కరెంట్ ఫ్లో అవుతుందో దీని చుట్టూ కూడా ఇక్కడ ఎలక్ట్రాన్ ఫ్లో అవుతుంది కదా, ఎలక్ట్రాన్ ఫ్లో అవుతుంది, దీని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ రీజియన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఈఎంఎఫ్ అంతే కదా. ఈఎంఎఫ్ ఇస్ నథింగ్ బట్ వోల్టేజ్. ఓకే, ఈఎంఎఫ్ అన్నా వోల్టేజ్ అన్నా ఒకటి. బట్ కరెంట్ ఎప్పుడైతే ఫ్లో అవుతుందో దాని చుట్టూ ఫ్లక్స్ అని విన్నావు ఎప్పుడన్నా? దాని చుట్టూ ఒక ఫ్లక్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఆ ఫ్లక్స్ అనేది ఇలా కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంటే మీకు నేను ఎలా చూపిస్తానంటే ఒకసారి. సో ఇలా if this is the current direction, if this is the current direction, the flux is moving like this. Okay, so if the current direction is this one, then the flux is moves like this. Okay, so now ఇక్కడ ఏమవుతుంది, నీకు కరెంట్ అనేది ఇలా 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 అంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కరెంట్ కాన్సన్ట్రేషన్ అనేది ఒకే పాయింట్ లో పెరుగుతుంది. ఒక్కో పాయింట్ లో పెరిగినప్పుడు ఏమవుతుంది, దీని చుట్టూ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ యొక్క స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. స్ట్రైట్ కండక్టర్ అనుకో, స్ట్రైట్ కండక్టర్ లో ఇక్కడ కొంచెం ఫ్లక్స్, ఇక్కడ కొంచెం ఫ్లక్స్, ఇక్కడ కొంచెం ఫ్లక్స్, ఇక్కడ కొంచెం ఫ్లక్స్ అలా ఉంటుంది. అదే ఇఫ్ యు ఆర్ వౌండింగ్ ద కండక్టర్ లైక్ ఏ ఇండక్టర్, అంటే ఒక కండక్టర్ ని ఇండక్టర్ లాగా ఇలా వైండింగ్ లాగా చుట్టేసిన మనకి ఏమవుతుంది, టోటల్ ఫ్లక్స్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ హియర్ ఓన్లీ. ఈ రీజియన్ లోనే టోటల్ ఫ్లక్స్ అనేది కాన్సన్ట్రేట్ అవుతుంది. ఓకే, ఆర్ యూ గెటింగ్ దిస్? ఓకే, సో అంటే దానికి ఇక్కడ ఏమవుతుంది, నువ్వు ఇచ్చిన ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది, యు ఆర్ గివింగ్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ magnetic field. So that's why the inductor stores electromagnetic energy. The inductor stores electromagnetic energy. Okay, so similarly ఇక్కడ కెపాసిటర్ ఏంది, ఇక్కడ కెపాసిటర్ ఎలా ఫామ్ అవుతుంది అంటే, రెండు ఎలక్ట్రోడ్ ప్లేట్లను తీసుకుంటాం. ఓకే,
ఆ రెండు ఎలక్ట్రోడ్ ప్లేట్లలో ఒకటేమో యానోడ్, ఒకటేమో క్యాథోడ్. ఒకటేమో యానోడ్, ఇంకోటి క్యాథోడ్. సో ఈ రెండు ఎలక్ట్రోడ్స్ ప్లేట్ల మధ్యలో నువ్వేం చేస్తావంటే డైఎలక్ట్రిక్ మెటీరియల్ని పెడతావు. డైఎలక్ట్రిక్ మెటీరియల్ అంటే ఏంటి? ఇన్సులేటింగ్ మెటీరియల్, దట్ ఈస్ మైకా ఆర్ పేపర్, ఏదైనా ఒకటి పెట్టేస్తాం. సో డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఎందుకు పెడతామంటే దట్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఈజ్ హ్యావింగ్ ఏ స్టాటిక్ సెల్స్. స్టాటిక్ సెల్స్. ఈ స్టాటిక్ సెల్స్ యొక్క యూజ్ ఏంది ఇక్కడ? ఎప్పుడైతే ఈ కెపాసిటర్ కి నువ్వు వోల్టేజ్ సప్లై ఇచ్చినావు, వోల్టేజ్ సప్లై ఇవ్వగానే ఈ సెల్స్ ఏమవుతాయి? ఇనీషియల్ గా అన్చార్జ్, అంటే దాంట్లో ఎలాంటి ఛార్జ్ ఉండదు, లైక్ అవర్ మొబైల్ బ్యాటరీ. నువ్వు ఛార్జ్ ఇస్తున్నప్పుడు ఏమవుతుంది? వెన్ ఎవర్ యు ఆర్ గివింగ్ ద ఛార్జ్, దీంట్లో ఉన్న స్టాటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, దీంట్లో ఉన్న స్టాటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో those are becomes charging. Those are becomes charging. అంటే నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినావా? నువ్వు మొబైల్కి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫ్రమ్ 0 to 70 ఫాస్ట్గా, 70 to 90 స్లో అవుతుంది, 90 to 99 ఇంకొంచెం స్లో అవుతుంది, 99 నుంచి 100కి వెళ్ళడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అవునా? ఈ కాన్సెప్ట్ అయితే నీకు అర్థమైందా? ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ ఎందుకు అంత టైం తీసుకుంటుందంటే ఇక్కడ నువ్వు ఎప్పుడైతే ఇక్కడ సప్లై ఇచ్చినావో ఫస్ట్ ఇక్కడ 10 volts, మీకు ఏమని చెప్పిన హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్కి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో. అవునా? ఇనిషియల్గా ఇది అన్చార్జ్. అన్చార్జ్డ్ అంటే ఇక్కడ వోల్టేజ్ ఎంత? నువ్వు ఇక్కడ 10 volts ఇచ్చినావు. 10 volts ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతున్నాయి? దీస్ ఆర్ బికమ్ ఛార్జింగ్. దీస్ ఆర్ బికమింగ్ ఛార్జ్. ఛార్జ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ సెల్స్ అంటే స్టాటిక్ సెల్స్ ఛార్జ్ అవుతుంది. స్టాటిక్ సెల్స్ ఇంకా మూవ్ అవ్వమ్మా. ఇక్కడ ఇండక్టర్ ఉంది, ఇక్కడ ఇండక్టర్ చుట్టూ ఏమవుతుంది? ఫ్లక్స్. ఫ్లక్స్ అంటే ఏంది? మూవింగ్, అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ ఇదేంటి? స్టాటిక్ సెల్స్ మూవ్ అవ్వవు, ఎక్కడ ఉన్నాయి అక్కడే కూర్చొని ఛార్జ్ అవుతుంది. ఓకే, ఇది 0, 1, 2, 3 ఇలా నీకు ఏమవుతుంది? ఛార్జింగ్ అంటే ఈ బ్యాటరీ యొక్క ఛార్జింగ్ నువ్వు పెరుగుతున్న కొద్దీ ఇక్కడ ఉన్న వోల్టేజ్ వాల్యూ ఇంక్రీజ్. అవునా? సో ఇనీషియల్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతుంది, ఫాస్ట్ గా మూవ్ అయింది. ఎప్పుడు? ఇక్కడ 0 volts ఉన్నప్పుడు. 0 volts ఉన్నప్పుడు డిఫరెన్స్ ఎంత? 10 - 0 10. ఎలక్ట్రాన్ మూవ్మెంట్ ఫాస్ట్. ఇక్కడ 1 volt అయింది, అప్పుడు ఏమవుతుంది? 10 - 1 9 volts. ఎలక్ట్రాన్ మూవ్మెంట్ స్లో, కొంచెం తక్కువ. ఇది 2 volts ఉన్నప్పుడు 10 - 2 అంటే 8 volts. 10 - 3 7 volts. సో నీకు పోను ఏమవుతుంది? వెన్ ఎవర్ ద బ్యాటరీ బికమ్స్ ఛార్జింగ్, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ బ్యాటరీ టు లోడ్, అంటే బ్యాటరీ నుంచి కెపాసిటర్కి ఏమవుతుంది? తగ్గిపోతుంది ఛార్జింగ్ టైం. సో ఇక్కడ ఈ కెపాసిటర్ ఏం చేస్తుంది? ఇక్కడ స్టాటిక్ సెల్స్ గా ఇవి ఛార్జ్ అవుతుంది. అంటే నువ్వు ఇచ్చిన ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది? అక్కడ స్టాటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో అందుకని ఇక్కడ కెపాసిటర్ ఏమంటాం? ఎలక్ట్రో స్టాటిక్ ఎనర్జీ స్టోరేజ్ డివైస్. ఎలక్ట్రో స్టాటిక్ ఎనర్జీ స్టోరేజ్ డివైస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రెసిస్టర్ అనేదేమో డిసిపేటెడ్ ఎలిమెంట్. డిసిపేటెడ్ ఎలిమెంట్ అంటే ఏంటి? నువ్వు ఎంతసేపు అయితే సప్లై ఇస్తావో అంతసేపు కరెంట్ ఫ్లో అవుతుంది, సప్లై ఆఫ్ చేయగానే కరెంట్ ఆగిపోతుంది. దట్స్ వై ద రెసిస్టర్ ఈజ్ ఎనర్జీ డిసిపేటివ్ ఎలిమెంట్, రెసిస్టర్. అదే ఇండక్టర్ కెపాసిటర్ ఏంది? ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్. ఇట్స్ లైక్ ఏ ఫ్లోర్. నువ్వు ఫ్లోర్ మీద వాటర్ పోస్తే ఏమవుతుంది? నువ్వు పోషణం సేపు ఉంటాయి, పోయడం. అవునా కాదు? డిసిపేటింగ్. డిసిపేటింగ్ అంటే ఏంది? ఇచ్చినంతసేపు ఉంటుంది, ఎప్పుడైతే ఆపేస్తే. నెక్స్ట్ స్టోరేజ్ ఎలిమెంట్స్ అంటే వాటర్ ట్యాంకర్ లాంటి. నువ్వు వాటర్ పోసినంతసేపు యూటిలైజ్ చేస్తావు, ఎప్పుడైతే నువ్వు ఆపేస్తావో అప్పుడు నువ్వు యూ కెన్ యూటిలైజ్. అవునా కాదు? అది లైవ్ ఎగ్జాంపుల్ అన్నట్టు నీకు గుర్తు పెట్టుకోవటానికి. ఆర్ యూ క్లియర్?
ఈ రోజు ఒక్కరోజు కొంచెం ఎక్స్ప్లెనేషన్ తోటి చెప్తామ్మా, ఎందుకంటే ఓకే సార్. బేసిక్స్ తెలవాలి. బేసిక్స్ తెలవకుండా మనం ఈ రోజు నుంచే ఫాస్ట్గా వెళ్ళిపోయినాం అనుకో కొంచెం నీకు ట్రబుల్ అవుతుంది చదవటానికి. Yes. నీకు ఒకవేళ మరీ స్లో అనిపిస్తే మాత్రం చెప్పు నాకు. అలాగే సార్. ఇవాళ ఒక్క రోజు స్లో ఉంటుంది, ఎందుకంటే కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ 5 యూనిట్స్ ఉంటాయి, 4 యూనిట్స్ ఇన్స్ట్రుమెంట్స్ కి తప్ప. ఓకే, ఒకటి ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఉన్నది నీ దగ్గర ఉన్నది కొంచెం కొంచెం సిలబస్ తేడా ఉంటుంది. నువ్వేం చేస్తావు అంటే Okay. నీ దగ్గర క్యాంప్ స్కాన్ ఉంటే నీ Ah. phone ఉంటుంది కదా, నా వాట్సాప్ కి కొంచెం డాక్యుమెంట్స్ పెట్టేసి, అంటే ఓకే సార్. కుదురుతుందా? పంపిస్తా సార్. ఒక క్లాస్ అయ్యాక ఒక 10 minutes పంపిస్తా సార్. ఏ యూనిట్ ఆ యూనిట్ కి. అలాగే సార్. ఓకే, సో నా మనం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం? సోర్స్ అంటే ఏంటి, సోర్స్ ఏంటి, సోర్స్ అంటే ఏంటి, విచ్ డెలివర్స్ ద ఎనర్జీ, యాక్టివ్ ఎలిమెంట్స్. Yes. ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, విచ్ అబ్జర్బ్స్ ద ఎనర్జీ. సోర్స్ కిందకి ఏమొస్తాయి? సోర్స్ సోర్స్, కరెంట్ సోర్స్, ఈ డెలివరీ చేస్తాయి ఎనర్జీ. లోడ్ కిందకి ఏమొస్తాయి? ప్యాసివ్ ఎలిమెంట్స్, రెసిస్టర్, ఇండక్టర్. ఇవేంటి, ఎనర్జీని తీసుకుంటాయి ఎప్పుడైనా. వోల్టేజ్ సోర్స్ ఏం చేస్తాయి? ఎనర్జీని ఇస్తాయి ఎప్పుడైనా. ఓకే, సో నౌ టైప్స్ ఆఫ్ సోర్సెస్. ఐడియల్ సోర్స్, ప్రాక్టికల్ సోర్స్. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, ఐడియల్ సోర్స్ అనేది మనకు రియల్ లైఫ్ లో ఎగ్జిస్ట్ కాదు. ఐడియల్ సోర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పొచ్చు అంటే, నువ్వు కేపీహెచ్బిలో 1 లీటర్ పెట్రోల్ నీ బైక్ లో ఉందనుకోండి, కేపీహెచ్బిలో స్టార్ట్ అయినప్పుడు, if you go to the LB Nagar, even though in your bike there is a 1 liter of petrol, is it possible? Yes. కేపీహెచ్బిలో ఉన్నప్పుడు 1 లీటరే ఉంది నీ బైక్ లో. ఓకే. ఎల్బీ నగర్ కి పోయిన తర్వాత కూడా నీ బైక్ లో 1 లీటరే ఉంది. ఈజ్ ఇట్ పాసిబుల్? నో సార్. అంతే కదా. అంటే ఒకవేళ అలా ఉంటే ఐడియల్ అన్నమాట. ఓకే. ఐడియల్ అనేది ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్. బట్ ఐడియల్ ఎందుకు మాట్లాడుకుంటామంటే, నువ్వు దేన్నైనా చదువుకోవాలి, దేన్నైనా మెజర్ చేయాలి అంటే యూ హ్యావ్ ఏ రిఫరెన్స్. ఇప్పుడు ఒక కేజీ షుగర్ని మెజర్ చేయాలంటే నీకు ఏడా ఏముండాలి? కేజీ వెయిట్, అంటే కేజీ వెయిట్ ఏదైనా ఉండాలి, బ్యాలెన్స్. అలానే కదా మనం మెజర్ చేసేది. అంటే కేజీ వెయిట్ ఈజ్ ఐడియల్, దిస్ ఈజ్ ఏ ప్రాక్టికల్. ఆల్వేస్ యు ఆర్ కంపేరింగ్ దట్ ప్రాక్టికల్ విత్ ఐడియల్, బట్ ఐడియల్ విల్ నాట్ ఎగ్జిస్ట్. ఐడియల్ అంటే ఏంటంటే లాస్ అనేది ఉండదు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ యూటిలైజింగ్ lot many times, there is no loss. Okay, next ప్రాక్టికల్. ఐడియల్ లో ఏంది? ఐడియల్ వోల్టేజ్ సోర్స్, ప్రాక్టికల్ వోల్టేజ్, సారీ ఐడియల్ వోల్టేజ్ సోర్స్, ఐడియల్ కరెంట్ సోర్స్. యా. అండ్ మీకు ఇక్కడికి వచ్చే వరకు ఏంటి, ఇక్కడ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్, ప్రాక్టికల్ కరెంట్ సోర్స్. ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్, ప్రాక్టికల్ కరెంట్ సోర్స్. ఐడియల్ కి ప్రాక్టికల్ కి డిఫరెన్స్ ఉంది. నౌ వీ కెన్ డిస్కస్. సి ఇవి ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ గురించి చెప్తాను తర్వాత. ఐడియల్ అంటే ఏం లేదమ్మా. సో నీకు ఓమ్స్ లా ఐడియా ఉందా? ఓమ్స్ లా I is equal to the V by R. ఇదే కదా. సో ఐడియల్ అంటే ఏంటంటే, ఏ మెటీరియల్ కి అయినా రెసిస్టెన్స్ అనేది 0. ఐడియల్ అంటే అది, ఏ మెటీరియల్ కి అయినా రెసిస్టెన్స్ అనేది 0. సో ఇక్కడ వోల్టేజ్ సోర్స్ కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ 0, కరెంట్ సోర్స్ కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ ఇన్ఫినిటీ ఉండాలి. అప్పుడు అవి ఐడియల్ అని చెప్తారు. ఏదైనా ఒక మెటీరియల్ కి 0 రెసిస్టెన్స్ పాసిబులా? ఏదైనా ఒక మెటీరియల్ కి ఇన్ఫినిటీ రెసిస్టెన్స్ పాసిబులా? ఇంపాసిబుల్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే, ద గ్రాఫ్ షుడ్ బి లైక్ దిస్. ఈవెన్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద వోల్టేజ్, దెన్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద కరెంట్. అంటే రెసిస్టెన్స్ వాల్యూ లేదన్నట్టు, దట్ రెసిస్టెన్స్ వాల్యూ ఈజ్ 0. ఓకే, సో దీనికి సంబంధించిన గ్రాఫ్లు నీకు నెక్స్ట్ వస్తుంటాయి. ఓకే, సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్. ఈ సోర్సెస్ లో డిపెండెంట్, ఇండిపెండెంట్.
డిపెండెంట్ గురించి వదిలే, ఎందుకంటే అది చాలా ఇన్డెప్త్గా ఉంటుంది. ఓకే, ఓకే మేబీ నీకు సిలబస్లో ఉందో లేదో నేను ఒకసారి చెక్ చేయాలని. ఓకే, ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్. ఇప్పుడు మనం ఇలా రిప్రజెంట్ చేస్తామా, ఇది వోల్టేజ్ బి, ఒక సర్కిల్ పెట్టి ఆ సర్కిల్ లోపల ప్లస్ మైనస్ అని రాస్తే ఇట్ ఈస్ వోల్టేజ్. అదే ఒక సర్కిల్ రాసి ఆ సర్కిల్ లోపల మనం ఒక యారో మార్క్ ఇండికేట్ చేస్తే దట్ ఈస్ కరెంట్, దట్ ఈస్ కరెంట్. ఓకే, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏం లేదమ్మా, మనము వోల్టేజ్ సోర్స్ ని కరెంట్ సోర్స్ గా కన్వర్ట్ చేయటం ఒక మెథడ్ ఉంటుంది. ఒక ప్రాబ్లం ఇచ్చిండు, ఆ ప్రాబ్లంలో వోల్టేజ్ సోర్స్ ని కరెంట్ సోర్స్ గా అండ్ మనకు అవసరం ఉన్న దగ్గర అండ్ కరెంట్ సోర్స్ ని వోల్టేజ్ సోర్స్ గా కన్వర్ట్ చేసుకోగలం. ఆ ఫార్ములా, దాన్ని మనం సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఆ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే, ఇఫ్ ఏ వోల్టేజ్ సోర్స్, దీన్ని కూడా వోల్టేజ్ సోర్స్ అంటామండి, ఇది బ్యాటరీ అన్నట్టు. ఓకే, ఇఫ్ ఏ వోల్టేజ్ సోర్స్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ resistance R, resistance R, okay, then yes, can be converted, it can be converted as a current source I, as a current source I is in parallel with resistance. ఒక్కసారి నువ్వు అబ్జర్వ్ చేయమ్మా, దీనికి 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 డిఫరెన్స్ ఏంటో ఒకసారి నాకు ఒక్కసారి నువ్వు చెప్పు విజువల్ గా. ఇది క్లోజ్డ్ సర్క్యూట్ అండ్ అదే. సో ఇక్కడ వోల్టేజ్ సోర్స్ అనేది రెసిస్టెన్స్ కి సిరీస్ లో ఉంది, రెసిస్టెన్స్ అనేది కరెంట్ సోర్స్ కి ప్యారలల్ గా. మీకు ప్యారలల్ సిరీస్ ఐడియా అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇంకో రెసిస్టెన్స్, ఒక రెసిస్టెన్స్ యొక్క ఎండ్ పాయింట్ ఇంకో రెసిస్టెన్స్ యొక్క స్టార్టింగ్ పాయింట్ కి కన్వర్ట్ అయితే దాన్నే సిరీస్ అంటారు, అవునా? అండ్ ఈ పాయింట్ ఎక్కడైనా కనెక్ట్ చేసుకో, ఈ పాయింట్ ఎక్కడైనా కనెక్ట్ చేసుకో, మనకు సంబంధం లేదు, అది సిరీస్ కనెక్షన్. ప్యారలల్ అంటే ఆపోజిట్ లో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ రెండుకి స్టార్టింగ్ పాయింట్ కామన్, ఎండింగ్ పాయింట్ కామన్. ఆ రెండు స్టార్టింగ్ పాయింట్స్ ఒక దగ్గర కనెక్ట్ అవ్వాలి అండ్ ఎండింగ్ పాయింట్స్ కూడా ఇంకో దగ్గర కనెక్ట్ అవ్వాలి, కామన్ పాయింట్ ఉంది. ఓకేనా? సో నాకు ఇక్కడ వోల్టేజ్ వాల్యూ 10 ఉందమ్మా, కరెంట్ వాల్యూ రెసిస్టెన్స్ వాల్యూ 2 ఉంది. అప్పుడు ఇది ఇక్కడ ఉన్న వోల్టేజ్ వాల్యూ ఇక్కడ కరెంట్ కి కన్వర్ట్ అయిపోయింది, వోల్టేజ్ సోర్స్ కరెంట్ కి కన్వర్ట్ అయింది. కరెంట్ కి కన్వర్ట్ అయినప్పుడు ఇక్కడ 10 ఉంటే ఇక్కడ కూడా 10 ఉండదు కదా. అకార్డింగ్ టు ద ఓమ్స్ లా, వాట్ ఈస్ ద ఫార్ములా? ఈజ్ ఈక్వల్ టు E ఎంత? 10. R ఎంత? 2. కరెంట్ వాల్యూ ఎంత? 5. ఏంటి యూనిట్స్? ఆంపియర్. నీకు యూనిట్స్ అయితే ఐడియా ఉంది కదా. వోల్టేజ్ కి వోల్ట్స్, కరెంట్ కి ఆంపియర్, రెసిస్టెన్స్ కి ఓమ్స్, ఇండక్టర్ కి హెన్రీ, కెపాసిటర్ కి ఫారెడ్. ఓకే, రాసుకుంటే రాసుకో నువ్వు. ఓకే, నీకు అంటే ఒకటి, ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా కదా, నువ్వు మళ్ళీ నేను ఇది నీకు నా యూట్యూబ్ లో పెట్టేసి నీకు లింక్ పంపిస్తాను, నువ్వు వింటూ నోట్స్ అయినా రాసు, అంటే నీకు ఎదురుతాడు. ఎందుకంటే మనం ఇప్పుడు నేను చెప్తూ డిక్టేట్ చేస్తూ నీకు రాసుకున్న దానికంటే నువ్వు అలా రాసుకుంటూ పాస్ పెడుతూ రాసుకున్నాం అనుకో, ఇట్స్ గుడ్. ఓకే, నీకు ఎక్కడైతే ఇబ్బంది అనిపిస్తుందో నాకు ఇమీడియట్ గా చెప్పు. ఓకే, సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, నీకు ఇక్కడ ఉంది చూడు, కన్వర్టింగ్ ఏ వోల్టేజ్ సోర్స్ ఇంటూ ఏ కరెంట్ సోర్స్, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే, అండ్ కన్వర్టింగ్ ఏ గివెన్ కరెంట్ సోర్స్ ఇంటూ వోల్టేజ్ సోర్స్ అంటే వైస్ వెర్సా అన్నట్టు. KCL, కిర్చాఫ్స్ కరెంట్, కిర్చాఫ్స్ కరెంట్ లా అంటే ఏం లేదు ఇక్కడ. ఇది ఒక నోడ్, దీన్ని ఒక డాట్ ఉందా నోడ్ అంటాం. ఈ నోడ్ దగ్గర సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద 0. సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద 0.
సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద జీరో అని ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఎంట్రింగ్ కరెంట్ ఎంట్రింగ్ ని ప్లస్ అని తీసుకుంటాం ఎంట్రింగ్ ని ప్లస్ అని తీసుకుంటాం ఏంటి ఇక్కడ ఈ పాయింట్ దగ్గరికి ఏం ఎంటర్ అవుతుంది క్యాపిటల్ ఐ అనేది ఎంటర్ అవుతుంది ఎగ్జిట్ ని మైనస్ అని తీసుకుంటాం అంతే కదా ఎంటర్ పాజిటివ్ అయినప్పుడు ఎగ్జిట్ నెగిటివ్ అవుతుంది కదా అంటే మైనస్ I1 మైనస్ I2 మైనస్ I2 మైనస్ I4 నేను మౌస్ తో రాస్తున్నా కాబట్టి కొంచెం ఇట్లా నీకు నీట్ గా రాదు పర్లేదు సార్ మైనస్ I4 ఇక్కడ నేనేం చెప్తున్నా సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ ఎట్ ఎ పర్టికులర్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు ద జీరో సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ ఎట్ ఎ పర్టికులర్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు ద జీరో అంతే కదా అంటే ఇది ఈక్వల్ టు ద జీరో దీని నుంచి నేను ఏమని రాయొచ్చు I ఈజ్ ఈక్వల్ టు ద ఈ మైనస్ లో ఉన్న వాల్యూస్ అన్ని ఉతలకి వెళ్తే ఏమైతాయి ప్లస్ I1 I2 I3 I4 అన్ని యాడ్ అవుతాయి సో దీంట్లో నుంచి నువ్వేమని చెప్పొచ్చు ఇక్కడ సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఎన్ని ఉన్నాయి ఒకటి ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ అంటే ఒక నోడ్ దగ్గర ఇన్కమింగ్ కరెంట్స్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ద అవుట్ గోయింగ్ కరెంట్ సమ్మేషన్ ఓకే అర్థమైందా సో ఇక్కడ నీకు ఒక క్లోజ్డ్ పాత్ ఉండాలనే లేదు ఇప్పుడు ఒక పాయింట్ ఉంది సో ఇలా ఉంది ఇక్కడ ఇది ఎంటర్ ఇది ఎంటర్ ఇది ఎగ్జిట్ ఇది ఎగ్జిట్ ఇది ఎగ్జిట్ ఇలా 1 2 3 4 5 6 1 ఏమైతుంది ఎంటర్ అవుతుంది 2 ఎంటర్ అవుతుంది 3 ఎంటర్ అవుతుంది 3 ఎగ్జిట్ అవుతుంది 4 ఎగ్జిట్ అవుతుంది 5 ఎగ్జిట్ అవుతుంది 6 ఎంటర్ అవుతుంది అంటే I1 I2 I6 these all are entering అంటే వీటి సమ్మేషన్ ఈక్వల్ టు 1 2 6 ఈ కరెంట్ సమ్మేషన్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ 3 4 5 ఇది కిర్చాఫ్స్ కరెంట్ లా ఒకటి హార్డ్ గా అస్సలు తీసుకోకమ్మా సబ్జెక్ట్ ని జస్ట్ నువ్వు గట్టి పడటానికైతే అస్సలు ట్రై చేయదు నీకు ఒకటి చెప్తాను ఎగ్జామ్ వర్క్ అయినా చెప్తాను బట్ ట్రై చేయదు అర్థం చేసుకున్నాను ఓకే సో ఇదేంటి ఒక నోడ్ దగ్గర తీసుకుంటాం కిర్చాఫ్స్ కరెంట్ లా అంటే ఏదైనా ఒక పాయింట్ తీసుకొని నోడ్ దగ్గర తీసుకుంటాం నెక్స్ట్ ఇంకోటి కిర్చాఫ్స్ వోల్టేజ్ లా కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అనేది ఎక్కడ తీసుకుంటాం తెలుసా కేసీఎల్ ఏమో నోడ్ దగ్గర తీసుకుంటే ఇదేమో ఒక లూప్ లో తీసుకుంటాం లూప్ అంటే ఏంది క్లోజ్డ్ పాత్ ఇది ఎలా ఇండికేట్ చేయొచ్చు అంటే ప్రతి ఎలిమెంట్ దగ్గర వోల్టేజ్ అనేది కంపల్సరీ డ్రాప్ అవుతుంది అవునా R1 దగ్గర డ్రాప్ అయిన వోల్టేజ్ V1 R2 దగ్గర డ్రాప్ అయిన వోల్టేజ్ V నువ్వు ఇచ్చే సోర్స్ వోల్టేజ్ ఏంది V అవునా సో నీకు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ ఇక్కడ ఇది సోర్స్ అంటే ఏంది డెలివరీ చేస్తుంది అంటే దీని నుంచి బయటికి ఉంటుంది కరెంట్ అవునా దీని నుంచి బయటకు వస్తుంది కరెంట్ పాజిటివ్ నుంచి ఇలా వచ్చి ఇలా తిరిగి ఇలా ఎంటర్ అయి ఇక్కడ ఎగ్జిట్ అయి మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఎంటర్ అవుతుంది అవునా ఇక్కడ ఎగ్జిట్ అయి చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ ఎంటర్ అవుతుంది అంటే దాన్ని క్లోజ్డ్ పాత్ అంటారు అవునా ఇక్కడ దీంట్లో నుంచి ఫ్లో అయ్యే కరెంట్ ఏమనుకుంటున్నా ఐ అనుకుంటున్నా ఇప్పుడు ఈ యారో మార్క్స్ అంటే ఏంటి కరెంటే కదా దట్ కరెంట్ ఈస్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ ఐ ఓకే సో ఇక్కడ ఏమవుతుంది నాకు ఇక్కడ వోల్టేజ్ ఏమని చెప్తున్నా R1 దగ్గర వోల్టేజ్ ఎంత R2 దగ్గర వోల్టేజ్ ఎంత సో V1 దగ్గర కరెంట్ ఏమవుతుంది ఎంటర్ అవుతుందా if the current is entering at V1 that is taken as positive
నెక్స్ట్ V2 దగ్గరికి ఏమవుతుంది, ఎంటర్ అవుతాం. ఎంటర్ అవుతుంది. సో దట్ ఈస్ అంటే ఇక్కడ కూడా ప్లస్ V2, ఇక్కడ కూడా ప్లస్ V2. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చే వరకు ఏమవుతుంది, ఇక్కడ ఏముంది మైనస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 0. అంతేనా కదా? అంటే దీన్ని ఏమని చెప్పొచ్చు, సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజెస్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు ద 0. ఒక్క నిమిషం. సారీ అండి. అంటే ఇక్కడ ఏంది, సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజెస్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు ద 0. అవునా? సో దీన్నే ఇంకో విధంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ నువ్వేంది సోర్స్ వోల్టేజ్ కదా, సమ్ ఆఫ్ సోర్స్ వోల్టేజెస్ అంటే ఇక్కడ అంటే ఒకటే ఉంది, ఒక్కొక్క దగ్గర ఒక 3-4 అయినా ఉండొచ్చు సోర్స్ వోల్టేజెస్. అవునా? V ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లోడ్ వోల్టేజెస్. లోడ్ అంటే ఏంది, ఇక్కడ లోడ్ అంటే అబ్జర్వ్ చేసుకునేది, సోర్స్ అంటే ఇచ్చేది. అవునా? అంటే V1 ప్లస్ V2. దట్స్ ఆల్. V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2. V1 అంటే రెసిస్టెన్స్ 1 దగ్గరది, V2 అంటే రెసిస్టెన్స్ 2 దగ్గర. దిస్ ఈజ్ అబౌట్ KCL అండ్ KVL. ఓకే. ఒక్కసారి నీవు నీ దాంట్లో నీ సిలబస్ ఉందా నీ దగ్గర? అవును సార్. స్టార్ టు డెల్టా అండ్ డెల్టా టు స్టార్ ఉందేమో చూడు నీ దాంట్లో. ఉన్నది సార్, ఉంది. సో ఒక్కొక్కసారి ఏంటంటే మనకు సిరీస్ కనెక్షన్ ప్యారలల్ కనెక్షన్ ని సాల్వ్ చేయలేని సిచ్యువేషన్ లో కండిషన్స్ లో అంటే కొన్ని ఎలా ఉంటాయంటే, నీకు ఇప్పుడు సపోజ్ ఇది ఒక వోల్టేజ్ సోర్స్ అమ్మా, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇలా ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకో రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు దీంట్లో ఏ రెసిస్టెన్స్ దేనికి సిరీస్ లో ఉంది, దేనికి ప్యారలల్ గా ఉంది అనేది మనం చెప్పలేం. ఇప్పుడు ఈ రెండు సిరీస్ అని చెప్పలేం, ప్యారలల్ అని చెప్పలేం. ఇక్కడ ఇంకోటి ఉంటే ఈ రెండు సిరీస్ అని చెప్పలేం, ప్యారలల్ అని చెప్పలేం, ఎందుకంటే మధ్యలో ఈ నోడ్ ఉంది. ఈ రెండు సిరీస్ కాదు, ప్యారలల్ కాదు, ఎందుకంటే మధ్యలో ఈ పాయింట్ ఉంది. ప్యారలల్ అంటే ఏంది, ఒక రెసిస్టెన్స్ ఇంకో రెసిస్టెన్స్ కి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ కామన్ ఉండాలి, అది ప్యారలల్ అంటే. సిరీస్ అంటే ఏంది, ఒక రెసిస్టెన్స్ యొక్క ఎండ్ పాయింట్ ఇంకో రెసిస్టెన్స్ యొక్క స్టార్టింగ్ పాయింట్ రెండు కనెక్ట్ అవుతుంది. ఒక్క నిమిషం అమ్మా, వేరే హలో. సో ఇప్పుడు ఇలాంటి కండిషన్స్ లో ఇప్పుడు ఇది ఉందమ్మా,
ఇది ఒక ఫస్ట్ రెసిస్టెన్స్, ఇది సెకండ్ రెసిస్టెన్స్. ఫస్ట్ రెసిస్టెన్స్ కి సెకండ్ రెసిస్టెన్స్ కి చెప్పిన దాని ప్రకారం నువ్వు సిరీస్ అనుకోవచ్చు, అవునా? బట్ ఇంకొక రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి డివైడ్ అయింది కదా, అప్పుడు ఈ రెండు సిరీస్. మధ్యలో నుంచి ఇంకొక రెసిస్టెన్స్ ఏదైనా డివైడ్ అయితే వాటిని సిరీస్ అని చెప్పకూడదు. ఓకే, అర్థమైందా? సో అందుకని ఈ రెండు సిరీస్ కావు, ప్యారలల్ కావు, ఏది కావు. ఇలాంటి కేసెస్ లో వీఆర్ యూజింగ్ ద స్టార్ అండ్ డెల్టా కనెక్షన్. వీఆర్ యూజింగ్ ద స్టార్ అండ్ డెల్టా. స్టార్ అంటే ఏం లేదమ్మా, స్టార్ అంటే మనకు స్టార్ షేప్ లోనే ఉండాలని లేదు. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఆర్ దేర్. ఈ 3 ఎలిమెంట్స్ ఒక ఎండ్స్ ఉన్నాయి చూడు, ఇవి ఒక ఎండ్, ఇవి రిమైనింగ్ ఎండ్స్. ఒక ఎండ్ అనేది కామన్, రిమైనింగ్ ఎండ్ ఎక్కడన్నా కనెక్ట్ కానీ, రిమైనింగ్ ఎండ్ ఎక్కడన్నా కనెక్ట్ కానీ, దిస్ ఈజ్ స్టార్. 3 ఎలిమెంట్స్ యొక్క ఒక ఎండ్ మాత్రం కామన్ గా కనెక్ట్ అవ్వాలి. ఓకే, అండ్ రిమైనింగ్ ఎండ్స్ అనేవి వదిలేయాలి, రిమైనింగ్ ఎండ్స్ అనేది వదిలేసి. డెల్టా, డెల్టా అంటే ఏంది? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈ 3 ఎలిమెంట్స్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్ అండ్ ఫార్మ్ ఏ క్లోజ్డ్ పాత్. ఫార్మ్ ఏ క్లోజ్డ్ పాత్. ఇది డెల్టానే, నీకు క్లియర్ గా చెప్తున్నా. ఇప్పుడు 3 ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఐఎమ్ కనెక్టింగ్ ద ఫస్ట్ ఎలిమెంట్ విత్ సెకండ్ వన్, సెకండ్ ఎలిమెంట్ విత్ థర్డ్ వన్, అండ్ థర్డ్ ఎలిమెంట్ అగైన్ కనెక్టెడ్ టు ద ఫస్ట్ వన్. ఇది ఆల్సో ఏ డెల్టా. సో ఈ కనెక్షన్ రెండు ఈక్వల్, కాకపోతే చూడటానికి షేప్ మాత్రమే వేరు. ఈ మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఏంటంటే సర్క్యూట్ ని షేప్ చూసి ఎప్పుడు డిసైడ్ అవ్వద్దు, కనెక్షన్లను మాత్రమే చూడాలి, కనెక్షన్ కనెక్ట్ అవుతుందని. ఓకేనా? సో ఇవన్నీ ఫస్ట్ యూనిట్ కి సంబంధించిన హార్ట్ అన్నట్టు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి. ఓకే, మనం స్టార్ ని డెల్టాకి ఎలా కన్వర్ట్ చేస్తాం, డెల్టాని స్టార్ కి ఎలా కన్వర్ట్ చేస్తాం. ఓకే, సో ఇవి ఫార్ములాస్ అన్నట్టు. ఈ ఫార్ములాస్ కూడా ఒకసారి చూడు నువ్వు. ఓకేనా? ఈరోజు మరీ ఎక్కువ చెప్తే నీకు కొంచెం బోర్ కొడుతుంది. ఒక్కసారి ఇది సిలబస్ ఫస్ట్ యూనిట్ ఓపెన్ చేస్తాం. మేడంకి మీరు పంపించింది అదే కదా? ఫస్ట్ యూనిట్ లో ఏమున్నాయి? బేసిక్ డెఫినేషన్స్. బేసిక్ డెఫినేషన్స్ అయిపోయినట్టే మనకి. వోల్టేజ్ ఏడీసీ ఒకటే పంపించాం మ్యామ్ కి. నాకు ఇది ఇంట్రడక్షన్ టు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని కూడా వచ్చింది కదా. ఫస్ట్ యూనిట్ నెట్వర్క్ అనాలిసిస్. నేను మ్యామ్ కి పంపించింది ఏడీసీ ఒకటే. లేదు, ఈడీసీ అండ్ ఇది రెండు పంపించినావు. ఇప్పుడు నీ దగ్గర నేను చదువుతున్నా, ఒకసారి చూడు. నెట్వర్క్ అనాలిసిస్ ఫస్ట్ యూనిట్. మ్యామ్ కి ఈడీసీ ఒకటే పంపించాను సార్ నేను. లేదు, మేడం అయితే నాకు ఈడీసీ అండ్ బీడబ్ల్యూ రెండు పంపించింది మేడం. లేదు, అది బీడబ్ల్యూ నాది కాదు అయితే. సరే, ఫస్ట్ యూనిట్ ఏంది నీది? ఒక్క నిమిషం చెప్తా. ఫస్ట్ యూనిట్ నెట్వర్క్ అనాలిసిస్. ఇప్పుడు నేను ఒకటి నీకు పంపిస్తున్నా, అదేనా కాదా చెక్ చేయ ఒకసారి. రాయల్ ఎన్ఫీల్డ్ నీదేనా? అవును సార్. ఇప్పుడు నీకు పంపించిన చూడు, ఇదే మేడం దగ్గర నుంచి నాకు వచ్చింది. ఇదే సార్. ఓకే, ఇప్పుడు నీకు ఏంటంటే నీకు ఈ రోజుకి బేసిక్ డెఫినేషన్స్, టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్, టైప్స్ ఆఫ్ సోర్సెస్ అయిపోయినాయి. ఓకే సార్. ఓకే, నీకు అంటే రెసిస్టివ్ నెట్వర్క్ అంటే ఏంటంటే ఒక సర్క్యూట్ లో మొత్తం రెసిస్టెన్సెస్ ఉంటుంది, రెసిస్టివ్ నెట్వర్క్.
ఓకే. సర్క్యూట్ లో మొత్తం ఇండక్టర్సే ఉంటే ఇండక్టివ్ నెట్వర్క్, కెపాసిటర్స్ ఉంటే కెపాసిటివ్ నెట్వర్క్ అంటాం. ఓకే, సిరీస్ లో ఎలా కనెక్ట్ అయితే ప్యారలల్ లో ఎలా కనెక్ట్ అవుతాయి. ఒకసారి నాకు ఏంటంటే నువ్వు కొంచెం నువ్వు నీ ఆల్ ఇన్ వన్ ని పెట్టేసినావు అనుకో, డైలీ నీ ఆల్ ఇన్ వన్ చెప్పేస్తాను నేను. ఓకే సార్. ఓకేనా? ఎస్. సో మోస్ట్లీ ఏంటంటమ్మా, నేను ఒక యూనిట్ కి ఒక 3 days 4 days టైం ఇస్తావా? ఎస్ సార్. 3 days లో కంప్లీట్ చేయమంటావు ఒక్కొక్క యూనిట్? ఓకే సార్. ఎందుకంటే దీనికి నీ కోఆపరేషన్ కూడా ఇంపార్టెంట్, నేను కంప్లీట్ చేయాలి అంటే. సో మామూలుగా ఇప్పుడు ఎట్లా